ఓం కొండదేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గ కుర్రూ కుర్రు అమ్మ పలుకు జగతంబ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత జాయ్ కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది కర్కాటక రాశి ఫలితాలు. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్పత్తి స్థితి ప్రయా బ్రహ్మ హరిహరాయతి గుణాత్మే సర్వకౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఈ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ. ఆదాయంలో చూస్తే 14 కనబడుతుంది, ఖర్చులో 2, అవమానములో 6, రాజపూజిత 6. కానీ ఎంత సంపాదించినా కూడా వీళ్ళకి ఆ లక్ష్మి అనేది వస్తుంటుంది పోతుంటుంది, వస్తుంటుంది పోతుంటుంది. వచ్చేది తక్కువ, పోయేది ఎక్కువగా కనబడుతుంది. ఆదాయం చూస్తే బాగానే ఉంది, ఖర్చు చూస్తే 2 ఉంది. మరి 2 ఖర్చు వల్ల మరి ఎందుకు పోతుందంటే మీరు ఎంత సంపాదిస్తారో దానికి త్రిబులుగా పోతుంది, నిలబడుతుంది లక్ష్మి. ఈ రాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము ఎక్కడికి పోయినా కూడా ముఖం సూటిగా ముఖంగా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి. నటించే నటన, నటించే విధానము వీళ్ళకి ఉండదు. వీళ్ళ ఏ విషయమైనా కానీ, ఏ ఏ ఏ ఆలోచనైనా కానీ ఓపెన్గా ఉంటారు, ఏదైనా ఓపెన్గా చెబుతారు. కానీ వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎంతో కష్టపడుతూ, ఎంతో పోరాటం చేస్తారు. కానీ మళ్ళా అనుకోకుండా అకస్మాత్తుగా మళ్ళా బ్రేక్ అయిపోతుంటారు. మరి ఇది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. రెండోది, ఈ రాశి వాళ్ళకి వ్యాపారంలో, ఉద్యోగ విశేషాలలో, రాజకీయ ఫలితాలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. రాజకీయ పరంగా కొంచెం ఎదగాల్సింది, ప్రజలకి సేవ చేయాల్సింది, ప్రజలలో ఒక మంచి స్పందన, మంచి ఆలోచన అది మీకు తప్పకుండా వచ్చే యోగం అనేది అతి త్వరలోనే మీకు దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో మీకు ఆలోచించి దాని గురించి తొందరపాటు కాకోకుండా నిదానంగా ఆలోచించి ఒకదానికి 2 సార్లు 3 సార్లు ఆలోచన చేసి మీరు ముందడుగు వేయాలి. ఏమి కాదులే అనుకొని మనం టక్కన కాలు పెట్టామనుకోండి, ఉండది పోతే ఉంచుకుండది పోతే అప్పుడు చాలా వరకు అధోగతి పాలయ్యే యోగము కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమం, కొంతమంది లేడీస్ వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని వచ్చే యోగం అనేది కనబడుతుంది. స్త్రీ వల్ల కొంచెం జాగ్రత్తలు పడాలి. స్త్రీ వల్ల కొన్ని జాగ్రత్తలు, కొన్ని విధానాలు, కొన్ని తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి మీకు. కాబట్టి మనకి ఏం కాదులే అనుకుంటే చాలా మూర్ఖత్వంలో పోయి చాలా ఇబ్బందులు పడి సంసారాలు చాలా భంగమైపోయి చాలా వరకు బాధపడుతూ రకరకాలుగా ఇబ్బంది పడుతూ చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ పని చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనకంటూ మనకు పెద్దవాళ్ళు ఆశీర్వాదము, గురువుల ఆశీర్వాదము మనం తీసుకోవటం చాలా మంచిది. కాబట్టి మీరు చదివిన విద్యలో మీకు కొన్ని పరీక్షల్లో కానీ, చేసే పనిలో కానీ, జ్ఞాపక శక్తి విషయాలలో కానీ కొంత బ్రేక్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల స్వామి? మేము ఒకసారి కాకుండా 2, 3 సార్లు అదే రాస్తున్నామండి, ఏది రాసినా కూడా దగ్గరికి వచ్చేసి మాకు ఫెయిల్ అయిపోతుంది అని చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు. కాబట్టి అది ఎందువల్ల అంటే వాళ్ళ జాతకం ప్రకారం బట్టి, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి, వాళ్ళకున్న గ్రహస్థితులను బట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాళ్ళ చదివిన చదువు కరెక్ట్గా ఉంటుంది, చదివిన చదువులో ఓకే, కానీ ఆ టయానికి, ఆ నిమిషానికి, ఆ సెకండ్కి అది రాసేటప్పుడు వాళ్ళ మనసులో ఒకటి అనుకుంటారు, ఒకటి రాసేస్తారు. అప్పుడు ఒకటి రాసిన దానివల్ల వాళ్ళ మైండ్లో ఉన్నది రాయిపోకుండా
ఇది రాసిన దానివల్ల వాళ్ళు బ్రేక్ అయిపోతుంటారు. మరి అన్నీ తెలుసుకున్న తర్వాత ఎందుకు మాకు ఇలా జరుగుతుంది స్వామి అని చాలామంది డౌటు అడుగుతుంటారు మిమ్మల్ని. ఎందువల్ల అంటే మీ మీద ఉండాల్సిన గ్రహాన్ని నువ్వు దాన్ని కంట్రోల్ చేయాలి గానీ, నీ మీద ఉండాల్సిన గ్రహాన్ని నువ్వు అది తీసేసుకోకుండా ఏం పర్వాలేదులే, ఏం కాదులే అని నువ్వు పోయి చదువు రాసుకొని వస్తే అది మీకు ఎలా సెట్ అవుతుంది? కాదు గదా! కాబట్టి నీలో ఉండాల్సిన లోపాన్ని, నీలో ఉండాల్సిన ఒక నిగ్రహాన్ని నిలుపుకోవాలి. నిలుపుకోవాలంటే నీ మీద ఉండాల్సిన స్థితిగతులు జాతక ఫలితంలో చూసుకోవాలి. నీకు గురుదశ ఎంతవరకు వచ్చింది? రాహు దశ ఎంతవరకు వచ్చింది? కేతువు దశ ఎంతవరకు వచ్చింది? అనేది నీ జాతక ఫలితం మొత్తం అన్ని పరిష్కారం ఇచ్చుకొని నువ్వు దానికి తగ్గ మూవ్ అవుతే మీకు తప్పకుండా విద్యారంగంలో, ఉద్యోగ విశేషాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు, విదేశాల ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని పెద్ద పెద్ద కార్యక్రమాలని పూర్తి చేసుకోవాల్సింది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతక చక్రం వేసేసి రావు కేతువులు ఎలా ఉండేవో చూసి ఎలా ఉందో అనేది ప్రార్థన చేసి కట్టేసి మీకు జాతక ఫలితాన్ని మొత్తం చూసి వివరంగా చెప్పగలుగుతాము. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు తప్పకుండా సంప్రదించండి. సర్యోజన సుగుణో భవంతు. ఓం నమ శివాయ.